చతికిలబడుతున్న చదువులు ఎక్కడది నల్గొండలోనా? నల్గొండ జిల్లా అనుకుంటా. విద్యాశాఖలో క్యాష్ కొట్టు పోస్ట్ పట్టు దందా, అవసరం లేకున్నా టీచర్ల సర్దుబాటు, డిప్యుటేషన్ల వెనక భారీ ముడుపులు, విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం, అధికారులు ఉపాధ్యాయుల తీరుపై విమర్శలు. అసలు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత అత్యంత దారుణ నిరాదరణకు గురవుతున్న వ్యవస్థ ఏదన్నా ఉందంటే అది విద్యా వ్యవస్థ. మొత్తం ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం నాకు తెలిసి ఈ శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది. ఆయన లక్ష్యం ఎలా కనబడుతుందంటే వచ్చే 5 ఏళ్లలో అసలు తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ఉండొద్దు, గవర్నమెంట్ కళాశాలలు ఏమి ఉండొద్దు, మొత్తం ప్రైవేట్ అయిపోవాలని ప్లాన్ చేసిన కనబడుతుంది. ఎందుకంటే ఎంత దారుణాలు జరుగుతున్నాయి తెలుసా ఐటీల్లో. ఆ టీచర్ల దందాలు కావచ్చు. 90% ఆఫ్ ద ఈ గవర్నమెంట్ టీచర్స్, అందరిని అంటలేదండి, అందరూ ఫీల్ అవ్వకండి, మళ్ళీ నేను అందరిని అన్నానని చెప్పి ఫీల్ అయిపోతారు. అందరినీ అంటల్లా, ఎవడైతే తప్పు చేస్తున్నాడో వాడినే అంటున్నా, నిన్నే ఎవడైతే తప్పు చేస్తున్నాడో వాడినే అంటున్నా, ఓకేనా? దాదాపుగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ ఫేషియల్ కానీ థంబ్ ఇంప్రెషన్ కానీ పెట్టారు కదా స్కూల్స్లో. పొద్దున్నే రావాలి, ఆ థంబ్ పెట్టాలి, జంపు. ఈ మండలాల్లో గ్రామాల్లో జరిగే రియల్ ఎస్టేట్లు కావచ్చు, ఈ చిట్టీల వ్యాపారం, ఇట్లాంటివన్నీ దాదాపుగా ఈ గవర్నమెంట్ టీచర్లే చేస్తూ ఉన్నారు. పిల్లలకి పాఠాలు చెప్పుడు లేదు, స్కూల్స్ పరిస్థితి పట్టించుకోలేదు, ఏమీ లేదు. ఏమైంది పిల్లలు అడుగుతారా? అట్లుంది పరిస్థితి. సమాజంలో వ్యక్తి గౌరవాన్ని భవిష్యత్తు నిర్ణయించేది విద్య. నేడు నల్గొండ జిల్లా విద్యాశాఖలో అవినీతి కొరలో చిక్కుకుంది. విద్యను అన్ని వర్గాలకు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి విద్యాశాఖ అధికారుల తీరు తూట్లు పొడుస్తుంది. ముఖ్యంగా ఉపాధ్యాయుల సర్దుబాటు, అంటే డిప్యుటేషన్ ప్రక్రియలో క్యాష్ కొట్టు పోస్ట్ పట్టు అన్నట్టుగా వ్యవహారం నడుస్తుందంటండి. క్యాష్ కొడితే నీకు యాడ్ కావాలంటే ఆడ పోస్టింగ్ ఇస్తారు. నీకు యాడ ఎంత డబ్బు ఉంటే నీకు అక్కడ, ఇప్పుడు సపోజ్ మంచి సెంటర్లో నీకు పోస్టింగ్ కావాలనుకో, ఎంత డబ్బులు ఇస్తే అంత అనమాట.